హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, అంగన్వాడీలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే అంగన్వాడీలో ఉద్యోగాలు అయితే దరఖాస్తు చేసుకుంటున్నారనమాట. దీనికోసం ఎటువంటి పరీక్ష లేదు, అండ్ అలాగే ఫీజు కూడా లేదనమాట. అంగన్వాడీ టీచర్ అండ్ అలాగే హెల్పర్ ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. మీ సొంత గ్రామంలోనే ఉద్యోగం అయితే మీరు చేసే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వెంటనే మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడ అప్లికేషన్ అడిగి అప్లికేషన్ ఫిల్ చేసి సో అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఏ డిస్టిక్లో పడింది అని కనుక చూసుకున్నట్టయితే సో దాని డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే హిందూపురం మున్సిపాలిటీ గ్రామీణ మండలం చిలమత్తూరు లేపాక్షి మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు సహాయకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వార్డు గ్రామ సచివాలయాల్లో ఆన్లైన్లో ఈ నెల 25 లోపు దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సిడిపిఓ శాంతి తెలిపారనమాట ఈ యొక్క సందేశాన్ని. అండ్ అలాగే వర్కర్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే హిందూపురం గ్రామీణ మండలం బాలంపల్లికి చెందిన వర్కర్ పోస్టు ఓసీ వర్గానికి కేటాయించనున్నారనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్పర్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే సహాయకులు ధర్మపురంలో 2 అనమాట ఓసీ వాళ్ళకు, శాంతినగర్లో 2 వేకెన్సీస్, అండ్ అలాగే మోడల్ కాలనీలో 2 వేకెన్సీస్, మోడల్ కాలనీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓసీ మోడల్ కాలనీలో 4, హెచ్ అంబేద్కర్ నగర్లో 2 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ చాకలికుంట ఓసీ నరసాపురం ఓడిసి చోళసముద్రం విహెచ్ దేవకేతేపల్లి 1, బీసీఏ దేమకేతేపల్లి 2 అండ్ ఎస్సీ హుసేన్పురం 1, ఓహెచ్ యగ్ని శెట్టిపల్లి ఎస్సీలకు కేటాయించినట్లు సిడిపిఓ వివరించారనమాట. సో గాయస్, మీ యొక్క జిల్లా ఏదనేసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడ అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నట్టయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అండ్ అలాగే వీడియో కూడా చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కమెంట్ సెక్షన్లో అయితే మీ యొక్క డిస్టిక్ని కమెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే డాక్యుమెంట్స్ వివరాలు చూస్తున్నట్టయితే జన్మ తేదీ సర్టిఫికేట్ అనమాట, బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే 10th సర్టిఫికేట్ సరిపోతుంది అనమాట. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 10th క్లాస్ సర్టిఫికేట్, అండ్ అలాగే ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, తాజాగా తీసుకున్న లేటెస్ట్ ఫొటోసు తదితర డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దీనికి క్వాలిఫికేషన్ ఇంతకుముందే చెప్పిన విధంగా 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో ఈ యొక్క అంగన్వాడీ టీచర్ పోస్టులకు 11,500 రూపాయలు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే హెల్పర్లకు వచ్చేసి 9,000 రూపీస్ అయితే శాలరీ మంత్లీ పే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీ యొక్క గ్రామ సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టండి. ఈ మంత్ 25 లోపు మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో అంగన్వాడీ వర్కర్లు మరియు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థులు జనవరి 25, 2025 అంటే ఈ మంత్ 25 లోపు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎక్కడైతే అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పానో సో ఆ ప్రాంతానికి చెందిన మహిళా అభ్యర్థులు తమ వార్డు గ్రామ సచివాలయాల ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు మండల అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుందన్నమాట. సో గుర్తుంచుకోండి. సో త్వరగా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ మీరు చూడాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ.